హలో ఫ్రెండ్స్, మా 10th అయిపోయి 10 years అవుతుంది. మేము అందరం గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. ఇక మార్నింగ్ ఇక్కడికి వచ్చినట్టు ఎక్కువ కోతులు ఉన్నాయి ఇక్కడ. ఇక టెంట్ డెకరేషన్ చూసుకోవాలి కదా. ఇటు వచ్చిన బిక్రాజ్ ఫోన్ చేసిండు, ఎక్కువ కోతులు ఉన్నాయి రండి జల్ది కొద్దిగా చూసుకుందాం అంటే వచ్చినట్టు. ఆ డెకరేషన్ సామాన్లో కోతి లోపలికి దూరింది, అది వెళ్ళత్తలేదు. దానికి కింద మీద అవుతుంది. వెంకటేశ్వర నారాయణ దాన్ని బయటకి ఇద్దామని చూస్తుర్రు. వెళ్ళలేదారా చూడు ఒకసారి. వాళ్ళ పట్లేమో వాళ్ళు పడుతుర్రు, మనమైతే వీడియో చాలు చేద్దాం. చల్ పోమా, అందరినీ చూద్దాం ఒక్కసారి, ఓకేనా? ఇదిగో ఇప్పుడే వచ్చేసాం ఫ్రెండ్స్. సరస్వతికి పూజ చేయడానికి కార్యక్రమం జరుగుతుంది. పూజ చేసేసి పూలదండ అలంకరించేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇక పూజ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మా షానవాజాడు వేరే లెవెల్ యాంకరింగ్ చేసిండు. మా యొక్క 2014-15 10వ తరగతి పూర్తయ్యి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కనిపించే వాళ్ళంతా మా ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళంతా ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. కొంతమంది మిస్ అయ్యారు, ఇలా ఫారెన్కి వెళ్ళారు. వాళ్ళని కూడా మేము కూడా మిస్ అవుతున్నాం చాలా. వీళ్ళు మా గురువులు, మాకు టీచింగ్ చెప్పారు. వీళ్ళంతా స్టేజ్ మీద ఇంకా స్పీచ్ ఇస్తుండు మా షానవాజు. షానవాజు అద్భుతంగా స్పీచ్ ఇస్తుండు అందరి గురించి. ప్రధాన ఉపాధ్యాయులు గారు మాతి ప్రసాద్ సార్ గారిని వేదికపై అలంకరించాలని కోరుచున్నాను. హిందీ పండిత్ నరసయ్య సార్ గారిని వేదికపై మా యొక్క ఫిజికల్ సైన్స్ స్వప్న రావచ్చు. చాలా అనుబంధం ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా ఆనందంగా ఉంది ఏంటంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంత మంచి వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇవి మీ పిల్లలకు కూడా నేర్పండి భవిష్యత్తులో. మరి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు 10 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోయి 10 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నారు. కానీ మీ యొక్క లైఫ్లో ఎన్నో విషయాలు జరిగి ఉండవచ్చు. పెళ్ళిళ్ళు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఊరు ఏంటి, మీ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది అనే విషయాల గురించి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు కూడా చెప్పిపోతే మేము కూడా గుర్తుంచుకుంటాం ఇక్కడ. కాబట్టి హలో ఫ్రెండ్స్, మా గురువుల అమూల్యమైన సందేశాన్ని మాకు అందజేయడం జరిగింది. అలాగే మా మాతి ప్రసాద్ సార్ గారు మా సందేశాన్ని కూడా వినాలని అనుకున్నారు. అలాగే మేము కూడా చెప్పడానికి మా ఫ్రెండ్స్ ఒకరొకరు వెళ్ళి వీళ్ళ సందేశాన్ని ఒక 2 మాటలు, ఒక 4 ముక్కల్లో చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు మస్తు అద్భుతంగా. వీళ్ళు కూడా మాటలలో చెప్పారు, వచ్చేసారు. అలాగే మా క్లాస్మేట్స్ గర్ల్స్ కూడా ఒక 2-3 స్పీచ్ ఇచ్చడం జరిగింది. ఇలాగే కొంతమంది కూడా కొంచెం సిగ్గుపడడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 2 మాటలలో చెప్పేశారు. మా బాయ్స్ మొత్తం ఎగురుకుంటా వెళ్ళారు స్టేజ్ పైకి. మంచిగా స్పీచ్ ఇచ్చారు. బండ మీద ఆనేలు మాత్రం కొంచెం అనుకుంటా అయినా కానీ మంచిగానే స్పీచ్ ఇచ్చిండు. కాలు చేతులు అనికినా కానీ అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాడు స్పీచ్. కానీ కంప్లీట్ చేసి స్టేజ్ దిగిండు.
అవును ఇది చూడు పద్ధతి ఇట్లా యాక్టింగ్ రావాలా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇచ్చుర్రా కొద్దిగా మంచిగా డీసెంట్గా నేను ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఫ్రెండ్స్, మా టీచర్లను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, జరిపిన రోజులను గుర్తు చేసుకుంటా నవ్వుకుంటున్నారు. మాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు 10 ఏళ్ళు వెనకకెళ్తే బాగుండు, స్కూల్ లైఫ్ ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో అనిపిస్తుంది. ఆ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఎవరో కాదు, అది నేనే. ఈ వీడియోలలో ఎక్కువ శాతం కనిపించాయి, ఎందుకంటే వీడియో వేసింది నేనే కాబట్టి. పెద్ద మనం హీరో మెటీరియల్ కాదు కానీ ఏదో ఉంటాం నార్మల్గా స్టైల్గా అట్లా. కొంచెం సేపు అయితే డ్యాన్సులు చాలా అవుతాయి. మా మాతృప్రసాద్ సార్ అండ్ సుధాకర్ సార్, బాపురావు సారు, నర్సయ్య సార్ అయితే మొత్తం హీరో వెంకటేష్ స్టెప్పులు ఇస్తున్నారు. మొత్తం డ్యాన్స్ తీస్తున్నారు. అలాగే మా స్వప్న మేడం, శాంతా మేడం గారు, హీరోయిన్ శ్రీదేవి స్టెప్పులు వేస్తున్నారు మా గర్ల్స్తో కలిసి. మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు అందరిని చూస్తుంటే చాలా చూడ్డానికే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మీరు చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ టీచర్లను, మీ స్నేహితులను కలవండి, ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోను మీ స్నేహితులకు, ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా మంచి మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.